ఖాళీ రోడ్ల మీద ఇది ఇది చేయటం, రాత్రి 9 తర్వాత హారన్లు కొట్టడం, సైలెన్సర్ లేని స్కూటర్ నడపడం నిషేధం. సార్ ప్లీజ్ సార్, ముందు మనశ్శాంతికి ఇల్లు ముందు నా రూల్స్ కొప్పుకుంటేనే ఇల్లు అమ్ముతా, లేకపోతే అమ్మను. మీరు అరే మా ఇంట్లో తోపడి మా చుట్టుకాయలకు వస్తారా? ఫోన్లేండి సార్, పాపం పిల్లలు తెలియజేస్తుంటారు. తెలియక చేశారా? 10 ఏళ్ల నుంచి నీళ్లు పోసి పెంచుకోవడం మేమేమో పిచ్చోళ్ళము, మీ పిల్లలు మంచోళ్ళ. నేనెక్కడన్నాను సార్? సరే సార్, మీరు అనలేదు సార్, మేము పిచ్చోళ్ళమే, మేము ఒట్టి పిచ్చివాళ్ళమే, మా లైఫే అంతా. కానీ భగత్ గారు లాంటి ప్రెసిడెంట్ ఉన్న కాలనీలో దొంగతనం జరిగిందంటే ఆయనకి మీరు విలువ ఇవ్వరంటేగా? మీ దృష్టిలో ఆయన ఒట్టి బాన్ బొప్పాయి గడనే కదా? మీరు సార్, చేతిలో గన్నున్నా కూడా ఆయన ఒట్టి గొట్టం గడనే కదా మీ ఉద్దేశం? సార్ పైకి ఆయన ఒట్టి లత్కూరు గడ్లా కనిపించినా కూడా లోపల ఆయన ఇంటెలిజెంట్ సార్, లోపల ఆయన ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ. బాధపడకయ్యా. సార్ వాళ్ళు నాకు వాల్యూ చెప్పారు పర్లేదు సార్, కానీ మిమ్మల్ని ఇంకొకటి పూలంటే మాత్రం నేను ఒప్పుకో సార్. మిమ్మల్ని పూలంటే మాత్రం నేను ఒప్పుకో. ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ఇల్లు చూశారు కదా, 15 లక్షలు. పైసా తక్కువైనా సరే ఇవ్వను. జై హే. మళ్ళీ చెప్తున్నా సార్, కానీ మొత్తం పర్వాలేదు సార్, కానీ మిమ్మల్ని అంటే మాత్రం ఒప్పుకో సార్. మీరు పూలు కాదు సార్, డకోటా కాదు సార్, మీరు లఫుడ్ కాదు. సైలెంట్ సార్. నోరు తెరిచావంటే తుపాకి పేలుస్తా, పెట్టవా పేలిపోతావు. పిచ్చే మోర్.